హాయ్ ఫ్రెండ్స్, 17వ శతాబ్దంలో నిర్మించబడిన భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మసీదులలో ఒకటైన మక్కా మసీద్ ఇదే. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో మొదలై ఔరంగజేబ్ కాలంలో పూర్తయిన మసీదు ఇదే. మరియు మక్కా నుంచి తెప్పించిన ఇటుకలతో నిర్మించిన ఆర్చ్ ఉన్న ప్రదేశంని ఈ వీడియోలో చూద్దాం. దాని ద్వారా వచ్చిన పేరే ఈ మక్కా మసీద్. మరియు మహమ్మద్ ప్రవక్త గారి యొక్క పవిత్రమైన కేశాలు భద్రపరిచిన ప్రదేశం కూడా ఇదే. 10,000 మంది ఒకేసారి నమాజ్ చేసుకునే సదుపాయం కలిగిన అతిపెద్ద మసీదులలో ఒకటైన మసీద్ కూడా ఇదే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇప్పుడు మీరు చూస్తుంది మక్కా మసీద్, ఏదైతే చార్మినార్కి అతి సమీపంలో ఉన్నటువంటి మక్కా మసీద్. చూసారు కదా ఎలా ఉందో ఎంట్రన్స్. ఇది వచ్చేసి భారతదేశంలోని ప్రాచీన మరియు పెద్దవైన మసీదులలో ఇది కూడా ఒకటి. దీనిని 1617 మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ యొక్క మసీద్ నిర్మాణం మొదలు పెట్టడం అయితే జరిగింది. దీనిని 1694లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దీన్ని పూర్తిగా ఇచ్చాడు. అయితే ఈ నిర్మాణం కట్టడానికి దాదాపు 77 సంవత్సరాలు అయితే పట్టింది. ఇది 17వ శతాబ్దంలో నిర్మించబడిన కట్టడం. ఇది 17వ శతాబ్దంలో అప్పుడు నిర్మించారు దీన్ని. చూడొచ్చు మక్కా మసీద్ వ్యూ అనేది ఎలా ఉందో. అనుకోకుండా నాకు వర్షం పడడంతో ఇటువైపు వస్తున్నప్పుడు ఈ చార్మినార్ మక్కా మసీద్ వీడియో అయితే తీశాను. చార్మినార్ వీడియో చూడని వాళ్ళు ఉంటే మాత్రం యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో చెప్పులు ఇక్కడ విడిచి లోపలికి వెళ్ళాలనేది బోర్డు అయితే ఉంది. ఇక్కడ చెప్పులు విడిచి మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్తే స్టార్టింగ్ మీకు ఇక్కడ వుజూ చేసుకునే ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఇది దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడం మరియు అప్పటి మార్బులే అక్కడ వుజూ చేసుకోవడం. ఈ యొక్క సమాధుల గురించి అయితే ముందు చెప్తా వీడియోలో. చూస్తున్నారు కదా లోపల మక్కా మసీద్ అయితే ఎలా ఉంటుందని. అయితే దీనికి ఈ పేరు రావడానికి గల కారణం ఏంటిది అనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్ ఉంది కదా, ఈ మసీదు నిర్మించడం కోసం మక్కా నుండి ఇటుకలు అయితే తెప్పించారు. దానిని ఈ మధ్యలో ఆర్చ్ ఏదైతే కనిపిస్తుంది చూడండి, ఈ ఆర్చ్ ఆ యొక్క మక్కా నుంచి తెప్పించిన ఇటుకలతోటైతే నిర్మించడం జరిగింది. అందుకే దీనికి మక్కా మసీద్ అనే పేరు అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కింద మీరు చూడొచ్చు నమాజ్ చేసుకునేటట్టు ప్లేస్. అక్కడ ఒక్కొక్కరికి నమాజ్ చేసుకునేటట్టు అక్కడ ప్లేస్ అయితే గీయడం జరిగింది. అందులో నిల్చొని ఒక్కొక్కరు అయితే నమాజ్ చేస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి అయితే నమాజ్ చేస్తారు. దాదాపు 10,000 మంది నమాజ్ చేసుకునే సదుపాయం అయితే ఉంది. అందుకే ఇది భారతదేశంలో అతి ప్రాచీన మరియు పెద్ద మసీదులలో ఒకటి. లోపల మీరు చూస్తే దీని హాల్ వచ్చేసి 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అయితే ఇందులోనే మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్రమైన కేశం అయితే భద్రపరిచారు ఈ మసీదులోనే. చూడొచ్చు. ఇప్పుడైతే మనకు ఫౌంటైన్ అయితే ఆన్ చేశారు. వ్యూ మాత్రం సూపర్గా ఉంది కదా, చూడొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకైతే చూడొచ్చు. ఇక్కడ చాలా చారిత్రాత్మక కట్టడాలు అయితే ఉంది. చూడొచ్చు ఎంత ఎత్తులో ఉందో. ఇక్కడ మీకు దక్షిణం వైపు కనిపిస్తున్న సమాధులు చూసారుగా, ఇవి వచ్చేసి ఆసిఫ్ జాయి వంశస్థుల సమాధులు, వారి యొక్క కుటుంబ సభ్యులు. ఇక్కడ చూస్తే ఆసిఫ్ జాయ్ 1 నుంచి ఆసిఫ్ జాయ్ 7 వరకు 7 సమాధులు అయితే ఉంటాయి. దీనిని 1914లో చివరి ఆసిఫ్ జా రూలర్ అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే ఈ సమాధులను నిర్మించాడు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు వ్యూ మాత్రం సూపర్గా ఉంది. చాలా మంది మాత్రం ఇక్కడ పావురాలకు అయితే దానేస్తున్నారు. చూడని వాళ్ళైతే చూడొచ్చు. ఈ ప్లేస్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా. అది కూడా చార్మినార్ పక్కకే. మార్కెట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.